మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మున్స్వామి. ఎమ్మెనూర్ వైసీపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే కర్నూలు పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జి బుట్టా రేణుకా గారు ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం జరిగింది. ఆ విషయాన్ని గురించి మరియు ఇక్కడ నెలకొన్న వివాదాల గురించి బుట్టా రేణుకా గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎలా? గతంలో ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మేబీ కొన్ని కారణాల వల్ల రాష్ట్రం మొత్తం మీద కూడా మీకు తెలుసు కూటమి గాలి ఏ విధంగా వచ్చింది. దాంట్లో మేమందరం కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇన్ఛార్జ్గా కూడా నన్ను కొనసాగింపు జరగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మరి ప్రస్తుతం గత నెలలో మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఈక్వేషన్స్ వల్ల మమ్మల్ని మళ్ళీ పార్లమెంట్ సమన్వయకర్తగా పంపడం జరిగింది. సో ఇట్స్ ఆల్ గుడ్, అవుతుంది మంచిగానే. కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకత. ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న లీడర్స్ కానివ్వండి, చాలా అంటే నేను ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంత ఆప్యాయత, ఇంత అనురాగం, ఇంత కైండ్ ఆఫ్ మంచి సౌమ్యంగా ఉండి నా ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇక్కడ చాలా మంచిగా ఉంది. సో చాలా కనెక్ట్ అయిపోయాను నేను ఇక్కడ. అదే ఇక్కడ గత 3 రోజుల కిందట మీ ఫ్లెక్సీని చింపారు. ఎవరు చింపారు, ఎందుకు చింపారు అని? అది చాలా అంటే ఇలాంటి చర్యలు చేయడం చాలా చీప్ పాలిటిక్స్ అనిపిస్తుంది. కానీ ఎవరు చేసినా కూడా దానికి తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఆ చేయడం వల్ల వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అది మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరాము. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఒక హోందాతనంతో పబ్లిక్కి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పాలిటిక్స్ పైన ఒక మంచి అభిప్రాయం వచ్చేలాగా మనం పాలిటిక్స్ చేయాలి. కానీ ఇలా చీప్ పాలిటిక్స్ చేసి మన హోందాన్ని మన దాన్ని దిగదార్చుకోకూడదు అనేది నా అభిప్రాయం అండి. మేడం, ఈరోజు మీరు ఆదోని జిల్లా కోసం చలో ఆదోని వెళ్ళారు. చాలామంది వచ్చారు. మీరు ఇన్ఛార్జి మిమ్మల్ని తొలగించినప్పటికీ మీ వెనక ఇంత జనం వచ్చారు. ఎలా సాధ్యం? అదేంటో ప్రజల్లో కార్యకర్తల్లో ఉన్న అభిమానం, ఆ అభిమానాన్ని ఇవాళ ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎంత స్వచ్ఛందంగా ఒక్క పిలుపుకి ఇలా మనం అందరం ఆదోని జిల్లాకు మనం మద్దతు తెలపాలి అని చెప్పడంతో అందరూ కూడా జస్ట్ ఒక్క ఈవినింగ్ అంతే, నిన్న ఈవినింగ్ డిసైడ్ అయ్యింది. అందరూ కూడా ఆ మెసేజ్ వెళ్ళగానే స్వచ్ఛందంగా ఈ విధంగా రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళకి మా పట్ల ఎంత అభిమానం అది ఉంది, ప్రేమ అభిమానం ఉంది, ఆ గౌరవం ఉంది అనేది మాకు ఇవాళ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పబ్లిక్ కానీ వంటి కార్యకర్తలను కూడా దూరంగా చేసుకోము. ఎప్పటికీ వాళ్ళందరికీ దగ్గరలో ఉంటాము. ఎమ్మిగనూరు ఈ 7 నియోజకవర్గాల్లో తప్పకుండా ప్రత్యేక స్థానం ఉంటుంది ఎమ్మిగనూరుకి. మరి అదేవిధంగా మేము ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాగో ఆఫీస్ ఉంది, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు మటుకు ఎప్పుడు దగ్గరగా ఉంటాం, కార్యకర్తలకు ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటాను. కార్యకర్తలకు అండగా ఉండడానికి ఎమ్మిగనూరులో మా కార్యాలయం అలాగే ఉంటుందని చెప్తున్నారు బుట్టా రేణుకా గారు. కెమెరా పర్సన్ షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.